గత్యంతరం లేక చంద్రబాబును గుడ్డిగా నమ్మిన పవన్ కళ్యాణ్కు చంద్రబాబు గట్టి ధమ్కీ ఇచ్చే ఆలోచనలో ఉన్నట్లు పరిస్థితులు చూస్తే అర్థమవుతుంది. నిజానికి పవన్ కళ్యాణ్ ప్రాధాన్యతను తగ్గించే ప్రచారానికి పచ్చ మీడియా కూడా మొదలు పెట్టనున్నట్లు వార్తలు వస్తున్నాయి. జనసేన సీట్ల కోతకు టీడీపీ కొత్తగా ఎత్తుగడ వేస్తున్నది. అన్నదమ్ములే ఓడారంటూ తాజా ప్రచారాస్త్రం వదలనుంది. ఆ నలుగురు 6 చోట్ల పోటీ చేశారు. గెలిచింది ఒకే ఒక్కరు, ఒక్క స్థానం నుంచే. ఇలాంటి వారికి ఎందుకు అన్ని సీట్లు ఇవ్వాలంటూ సీనియర్లు సన్నాయకులు కుటుంబ సభ్యుల్లో 6 చోట్ల పోటీ చేసి ఒక్క చోట నెగ్గితే జనసేన అభ్యర్థులు నెగ్గుతారా, అసలు వీరు నెగ్గే అవకాశం ఉన్నదా అంటూ ప్రచారం మొదలుపెట్టనున్నారు. బలం కాదది వాపేనని ప్రజల్లోకి తీసుకెళ్లాలని కేడర్కు సంకేతం. బీజేపీతో చర్చల అనంతరం చంద్రబాబు ఎత్తుగడ మారుస్తున్నారంటూ టీడీపీ కార్యకర్తలే చెబుతున్నారు. తెలంగాణలో పవన్ పవర్ ఏంటో తేలిపోయిందంటూ ఎద్దేవా. నమ్మక ద్రోహం, వెన్నుపోట్లకు పేటెంట్దారైన చంద్రబాబు జనసేనకు సీట్ల కేటాయింపులో వ్యూహం మార్చారా అన్న అనుమానాలు తలెత్తుతున్నాయి. ఎన్ని సీట్లు విసిరేసినా మహద్భాగ్యం అని స్వీకరించడానికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సంసిద్ధంగా ఉన్న ఆ పార్టీలోని ఆశావకులు హరిరామ జోగయ్య లాంటి సామాజిక పెద్దలు ససేమిర అంటున్నారనేందుకు వారి నిత్యాభిప్రాయాలే నిదర్శనం. సీఎం పదవిలో పవన్ షేరు దక్కించుకోవాలంటే అందుకు తగిన సంఖ్యలో పొత్తులో సీట్లు పొందాల్సిందేనని పట్టుబడుతున్నారు. రాష్ట్ర భవిష్యత్తు కోసం, పొత్తు ధర్మం కోసం అనే పదాలను పక్కన పెట్టాల్సిందేనని పవన్కు స్పష్టం చేస్తున్నారు. తమకు ప్రధాన పట్టు ఇక్కడేనని భావిస్తూ ఉభయ గోదావరి జిల్లాలో మెజారిటీ సీట్లను డిమాండ్ చేస్తున్న పవన్ బృందాన్ని ఆ జిల్లాల్లోనే దెబ్బతీయాలనేది బాబు తాజా ప్రణాళికగా తెలుస్తోంది. ఇందుకు గాను పక్కా వ్యూహంతో కొణిదెల ఫ్యామిలీ రాజకీయ ఓటములను తెరపైకి తీసుకొస్తున్నారని సమాచారం. ఇందులో భాగంగా ఆ నలుగురు కుటుంబ సభ్యులే. అందులో 3 స్వయాన అన్నదమ్ములే. 5 చోట్ల పోటీ చేయగా గెలిచింది ఒక్కచోటే, ఒకే ఒక్కడు. తక్కిన ఇద్దరిది 3వ స్థానమే. ఈ విషయాన్ని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలనే సూచనలు టీడీపీ అధిష్టానం నుంచి ఆ పార్టీ ముఖ్యులకు చేరాయి. ప్రధానంగా టిక్కెట్ ఎక్కువగా ఆశిస్తున్న ఉభయ గోదావరి జిల్లాలో చాప కింద నీరులా ప్రచారం కొనసాగించే బాధ్యతలను తన నమ్మకస్తులకు బాబు అప్పగించారన్నది సమాచారం. ఆ ముగ్గురికి తప్పని ఘోర పరాజయం అంటూ ప్రజారాజ్యం పార్టీని స్థాపించిన కొణిదెల చిరంజీవి 2009 ఎన్నికల్లో 2 స్థానాల నుంచి పోటీ చేసి తిరుపతిలో మాత్రమే గెలుపొందారు. పాలకొల్లు నుంచి పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్థి ఉషారాణి చేతులు 5,446 ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. జనసేన వ్యవస్థాపకుడు పవన్ కళ్యాణ్ 2019 ఎన్నికల్లో పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం నుంచి పోటీపడి వైఎస్ఆర్సీపీ అభ్యర్థి గ్రంథి శ్రీనివాస్ చేతిలో 8,357 ఓట్ల తేడాతో ఓడిపోయారు. గాజువాక నుంచి కూడా బరిలో దిగిన పవన్ వైఎస్ఆర్సీపీ అభ్యర్థి తిప్పల నాగిరెడ్డి చేతిలో 16,753 ఓట్ల తేడాతో ఘోర పరాజయం సవిచూచారు. వీరిద్దరికీ స్వయాన సోదరుడైన కె నాగబాబు 2019 ఎన్నికల్లో పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం లోక్సభ స్థానం నుంచి పోటీ చేసి 3వ స్థానంలో నిలిచారు. ప్రస్తుతం జనసేనలో క్రియాశీలకంగా ఉంటూ రాజకీయ వ్యవహారాలను చక్కదిద్దే పనిలో జిల్లాల పర్యటనలో ఉన్నారు. ప్రజారాజ్యం పార్టీలో అత్యంత కీలక వ్యక్తిగా చలామణి అయిన చిరంజీవికి స్వయంగాన బావ అయిన అల్లు అరవింద్ 2009 ఎన్నికల్లో అనకాపల్లి లోక్సభ స్థానం నుంచి పోటీ చేసి 3వ స్థానానికే పరిమితమైన సంగతి తెలిసిందే. ఇప్పుడు దీనినే ప్రచారాస్త్రంగా మలుచుకోవాలని టీడీపీ కార్యకర్తలకు అధిష్టాన వర్గం నుంచి సూచనలు పెడుతున్నాయి. అన్నదమ్ములైన చిరంజీవి, పవన్ కళ్యాణ్లు ప్రజారాజ్యం జనసేనను స్థాపించి వారి సొంత జిల్లాల్లోని నర్సాపురం లోక్సభ పరిధిలో పోటీ చేసి ఓడిపోయారు. పాలకొల్లు నుంచి చిరంజీవి, భీమవరం నుంచి పవన్, నరసాపురం లోక్సభ నుంచి నాగబాబులు ఓటమి ప్రజల్లోకి తీసుకెళ్లాలనేది టీడీపీ అధిష్టాన వర్గం తాజా వ్యూహం. తద్వారా జనసేన ఆశిస్తున్న సీట్ల సంఖ్యను భారీగా తగ్గించవచ్చుననేది వారి ఆలోచన. పొత్తు కోసం ప్రణమిల్లిన బాబు బీజేపీ అడిగిన సీట్లను కేటాయించక తప్పని పరిస్థితి ఏర్పడింది. తద్వారా జనసేన ఆశిస్తున్న సీట్ల సంఖ్యను భారీగా తగ్గించవచ్చిన అంచనాలో బాబు అంటుకోబుంది. మరోవైపు జనసేన 50 నుంచి 60 సీట్లను ఆశిస్తున్న నేపథ్యంలో ఆ సంఖ్యను 30వ వంతు కన్నా తక్కువ చేయాలనేది బాబు బృందం ఆలోచన. వీటన్నిటి నేపథ్యంలో జనసేనకు సీట్లను తగ్గించాలంటే కొణిదెల సోదరుల ఓటములను
70 mm స్కోప్లో చూపి రాజకీయంగా మానసికంగా పైచేయి సాధించాలన్న వ్యూహానికి బాబు పదును పెడుతున్నారు. ఇక్కడ వెన్నుపోటుకే మొగ్గు, తాము పోటీ చేసి తీరుతామని టీడీపీలో ఆశావాహులు గట్టిగానే చెబుతున్నారు. ఒక ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా నుంచి 10 నుంచి 12 మంది, పశ్చిమ గోదావరి జిల్లా నుంచి 7-8 మంది జనసేన టిక్కెట్లు ఆశిస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఇక్కడ ఎంతకంటే తక్కువ స్థానాల్లో అంగీకరించకూడదని జనసేన కూడా భావిస్తున్నది. ఈ నేపథ్యంలో ఏళ్ల తరబడి రాజకీయాల్లో ఉన్న తమను పక్కన పెట్టి పొత్తు ధర్మం పేరిట జనసేన సీట్లు కేటాయిస్తామంటే అంగీకరించేది లేదని ధిక్కార స్వరంతో టీడీపీ నేతల నుంచి వినిపిస్తోంది. ప్రధానంగా ఉమ్మడి గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాలకు చెందిన సీనియర్లు విభిన్న పద్ధతుల్లో తమ అభిప్రాయాలను వెల్లడిస్తున్నారు. గోరంట్ల బుచ్చయ్య చౌదరి, ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, జ్యోతుల నెహ్రూ, గొల్లపల్లి సూర్యారావు, ఐతాబత్తుల ఆనందరావు, బుద్ధా వెంకన్న లాంటి వారు ఆయా స్థానాల టిక్కెట్లను ఆశిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో చంద్రబాబు జనసేనకు వెన్నుపోటే ప్రత్యామ్నాయ మార్గంగా ఎంచుకున్నారని తెలియవచ్చింది. ఆనాడు ఈనాడులో జెండా పీకేస్తున్నారు అంటూ ప్రజారాజ్యంపై ఇచ్చేయించిన రీతిలోనే కొణిదెల బ్రదర్స్ ఓటమిని హైలైట్ చేయటమే బెస్ట్ అనే నిర్ణయానికి తమ అధినేత వచ్చారని, ఆ పనిలో తాము నిమగ్నమయ్యాయని సీనియర్ నేత ఒకరు చెప్తున్నారు. నమ్మకం నిలుపుకోవడం కత్తి మీద సామే. కొణిదెల బ్రదర్స్ నెగిటివ్ ప్రచారం చేయాలనుకోవడం నిజం కాదనటానికి వీల్లేదని కృష్ణా జిల్లాకు చెందిన టీడీపీ సీనియర్ నేత ఒకరు అంగీకరిస్తున్నారు. జనసేనకు నమ్మకం కలగాలంటే వారు అడిగినన్ని సీట్లు ఇవ్వాల్సి వస్తుందని, కనీసం 30 వంతుకై పైగా సర్దుబాటు చేయక తప్పదని అన్నారు. మరోవైపు పొత్తు కోసం పాగులాడుతున్న బీజేపీకి కూడా వారు కోరిన మేరకు సీట్లు ఇవ్వాలని, అప్పుడు బాస్ పరిస్థితి ముందు నెయ్యి వెనక గొయ్యేలా తయారైందని గుంటూరు జిల్లాకు చెందిన నాయకుడు వ్యాఖ్యానిస్తున్నారు. తెలంగాణలో జరిగిన పరాభవాన్ని కూడా గుర్తు చేస్తున్నారు. ఇటీవల తెలంగాణలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన ఘోర పరాజయం చవిచూసింది. బీజేపీతో పొత్తులో 8 సీట్లలో పోటీ చేసిన జనసేన అభ్యర్థి అన్ని చోట్ల ఓడిపోవటమే కాకుండా కనీసం డిపాజిట్లు కూడా దక్కించుకోలేకపోయారు. కూకట్పల్లిలో పోటీ చేసిన ప్రేమ్ కుమార్కు అత్యధికంగా 39,830 ఓట్లు దక్కాయి. తక్కిన 7 అభ్యర్థులు కలిసి 2,000 ఓట్లకు లోపే రావటం అంటే సగటున ఒక్కో అభ్యర్థికి 2,000 ఓట్లు మాత్రమే దక్కాయి. ఈ విషయాన్ని కూడా టీడీపీ అధిష్టాన వర్గం ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్ళనున్నదని ప్రచారం జరుగుతోంది. ఏది ఏమైనా ఈ పొత్తు సజావుగా జరిగే అవకాశాలు కనిపించటం లేదు. అంటే ఇంకొంత ఆశావాహులు ఉండవచ్చు. ఏదో విధంగా వైసీపీని ఓడించడానికి అందరినీ జమ చేస్తానని పవన్ కళ్యాణ్ ప్రతిజ్ఞ చేసి ఉన్నారు. కాబట్టి ఆయన ప్రతిజ్ఞ ఏ మేరకు నెరవేరుతుందో చూద్దాం.